ఇప్పుడు మేము హంపీకి వెళ్తున్నామండి. హంపీలో ఉంది ఈ టెంపుల్ పేరు కృష్ణాలయము. దీని అచ్యుతరాయలు కట్టించారు. మేము తర్వాత వచ్చేటప్పుడు చూద్దామని వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. ఎందుకంటే అప్పటికే లేట్ అయిందండి, అందుకే విరూపాక్ష టెంపుల్ క్లోజ్ చేస్తారంటే వెళ్తున్నాము. విరూపాక్ష టెంపుల్కి వెళ్ళిన తర్వాత విఠల టెంపుల్కి, ఇక అక్కడ పెద్ద శివలింగం ఉంది అండి, అక్కడికి. అట్లనే నరసింహుని. ఈ హంపి అనేది విజయనగర రాజుల యొక్క రాజధాని అండి. విజయనగర రాజులో ముఖ్యమైన వాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కాలంలోనే వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారు. ఇదే విరూపాక్ష టెంపుల్ అండి. ఈ ఒక్క గుడిలోనే పూజలు జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ యుద్ధం జరిగినప్పుడు మహమ్మదీలకు శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళకు యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ పడగొట్టారంట. ఈ విరూపాక్ష టెంపుల్లో మాత్రం విగ్రహాలను పడగొట్టలేదు. అందువలనే ఇక్కడ మాత్రమే పూజలు జరుగుతాయి. విఠలాలయం కూడా మొత్తం విగ్రహాలను ధ్వంసం చేశారు. అక్కడేం పూజలు జరిగాయి. విఠలాలయంలో మ్యూజికల్ పిల్లర్స్ ఉంటుందండి. మన 50 రూపాయల నోటు పైన ఉన్న రాతి రథం ఉంటుంది. విఠల టెంపుల్ మొత్తం అయితే ధ్వంసం అయిపోయింది. ఈ విరూపాక్ష టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, నీడ అనేది, గోపురం నీడ అనేది తలకిందులుగా పడుతుందండి. అప్పటి ఆర్కిటెక్చర్ ఎంతో ఉన్నతమైందని చెప్పవచ్చు. ఇదే అండి ఆ మహాశివలింగం. ఈ శివలింగానికి ఒక ముసలి వృద్ధుడైన వ్యక్తి ఒక్క ఆయననే ఎక్కి పూజలు చేస్తారంట, ఎవరు చేయరండి. ఈ శివలింగం చుట్టూ మొత్తం వాటర్ ఉన్నాయండి, లాకేష్ ఉంది. ఆ యొక్క వృద్ధుడు ఒక్కడు మాత్రమే వెళ్తారంట, ఎవరిని వెళ్ళనివ్వలేదు. ఇప్పుడేమో మనము పెద్ద నరసింహ విగ్రహం ఉంటుంది, అక్కడికి వెళ్దామండి.